వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ రంజాన్ స్పెషల్గా నట్స్తో హల్వా చేసుకుందాం. అరకప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేపాను. ఇలా దోరగా వేపుకోవాలి పెసరపప్పు. ఇప్పుడు ఈ పప్పుని 2 సార్లు కడుక్కుందాం. పెసరపప్పు శుభ్రం కడిగాను, వాటర్ పోస్తున్నాను. అరకప్పు పెసరపప్పుకి కప్పున్నర వాటర్ పోసుకుందాం. అలాగే క్యారెట్ తురుము కప్పు, స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 2 విజిల్ రానిద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. ఉడికిపోయిందేమో చూసుకుందాం. 2 విజిల్లు వస్తే చాలు. 2 విజిల్లు వచ్చినాయి. క్యారెట్ పెసరపప్పు చాలా బాగా ఉడికింది. గరిటెతోటి బాగా కలిపేస్తే మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. అయ్యేదాకా కలపాలి. పేస్ట్ లాగా కలిపేసాను. స్టవ్ అంటిస్తున్నాను. ఉడుకు పట్టేదాకా స్టవ్ ఐలో పెట్టాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఒక అరకప్పు పాలు కాసి చల్లార్చాను, పోస్తున్నాను. ఉడుకు పట్టే వరకు కొంచెం ఐలో ఉంచుకున్నాం. స్టవ్ ఉడుకు పట్టింది. స్టవ్ మీడియంలో పెట్టుకుని మాడకుండా కలుపుకుందాం. దగ్గర పడేంత వరకు కదుపుకుంటూ ఉండాలి. 100 గ్రాముల జీడిపప్పు, 100 గ్రాముల బాదం పప్పు, ఒక 6 యాలకులు దోరగా వేపి మిక్సీ పట్టాను. ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. ఈ తీపి సరిపోతుంది. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కప్పు వేసుకోవచ్చు. పెసరపప్పు తీపి, క్యారెట్లు తీపి కనుక పాలు పోసాము, నట్స్తో పేస్ట్ వేసాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ హల్వా. తీపి అంత మాత్రం అయితే సరిపోతుంది. దగ్గర పడే వరకు ఉడకబెట్టుకుందాం. హల్వా రెడీ అయిపోయింది. ఇలా ఉండగా స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిపోతే గట్టిపడిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. నట్స్ తోటి క్యారెట్ పెసరపప్పుతో చేసుకున్న హల్వా ఈ ఉపవాసాల్లో చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి బాగా శక్తినిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.